నమస్కారం సార్. నమస్కారం సార్, చాలా వరకు స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ అంటే నాలెడ్జ్ ఉంటుంది, బట్ డ్రెస్ వల్ల కూడా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? ఇంటర్వ్యూ అనగానే చాలామంది కూడా ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళ ముందు ఏ విధంగా ఉండాలి, బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్ కూడా ఎలా ఉండాలి, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అని ప్రతి ఒక్క ఆలోచన ఉంటూ ఉంటుంది. బట్ తెలియకుండానే కొన్ని మిస్టేక్ చేయడం వల్ల ఇంటర్వ్యూ దాకా వెళ్ళి క్వాలిఫై అవ్వకుండా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా ఉండాలి అంటే బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి, డ్రెస్సింగ్ సెన్స్ ఏ విధంగా ఉండాలి, ఎలా మాట్లాడాలి సార్? నమస్కారం శ్రీ గారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జనరల్గా మనకి ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్స్లో, బ్యాంక్ ఎగ్జామ్స్లో అది కూడా ఓన్లీ ఆఫీసర్ పోస్ట్కి మాత్రమే ఇంటర్వ్యూస్ ఉన్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి, రైల్వేలో మనకి ఇంటర్వ్యూస్ లేవు. సో వీటిల్లో నేను మన పద్ధతి ప్రకారము బ్యాంకింగ్ ఇంటర్వ్యూస్లో ప్యానెల్ గురించి చెప్తాను మీకు. ఫస్ట్ 5 ప్యానెల్స్ ఉంటారండి. ఒకళ్ళు చైర్మన్ ఉంటారు, మిగిలిన 4 సపోర్టింగ్ మెంబర్స్. సో టోటల్ ప్యానెల్కి 5 మెంబర్స్ ఉంటారు. ఇందులో ఒక లేడీ రిప్రజెంటేటివ్ ఉండాలి, అది రూల్. ఒకళ్ళు మైనారిటీ రిప్రజెంటేటివ్ ఆర్ SC/ST రిప్రజెంటేటివ్ ఉండాలి, రూల్. ఒక HR ఉండాలి, ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉండాలి, ప్లస్ ఒక చైర్మన్ ఉంటారు. సో మొత్తం 5 మెంబర్స్. దీనిలో ఒక్కొక్క మనిషికి బోర్డు ఇచ్చిన టైము 12 to 14 minutes టైం. ఇమాజిన్ ఒక 22 years ఉన్నటువంటి ఒక ఆస్పిరెంట్, ఒక బాయ్ కానివ్వండి, ఒక గర్ల్ కానివ్వండి, ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉండేవాళ్ళు ఆబ్వియస్గా 55 years అండ్ ఎబోనే ఉంటారు. సో ఈ జనరేషన్ గ్యాప్ ఉంది. 12 నుంచి 14 నిమిషాల్లో ఒక 5 మన నెక్స్ట్ కాకుండా ఆ పైన జనరేషన్ ఉన్నటువంటి 2 steps ఏబో ఉన్నటువంటి జనరేషన్లో 5 ఇచ్చిన టైంలో సాటిస్ఫై చేయటం అనేది చాలా చాలా టఫ్ టాస్క్. ఇంపాసిబుల్ అని చెప్పటం లేదు, టఫ్ టాస్క్. ఇందులో మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. జనరల్గా ఎవరినైనా ఫస్ట్ చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటాం. మనిషిని చూసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? వాళ్ళ డ్రెస్ సెన్స్. సో ఇది బాయ్కి ఒకలా ఉంటుంది, గర్ల్కి ఒకలా ఉంటుంది. మనకి ఇండియాలో ఇంటర్వ్యూస్ పెట్టేటటువంటి ఏ బోర్డు కూడా ప్రిస్క్రైబ్డ్ డ్రెస్ కోడ్ అంటూ ఏది రిటర్న్గా ఇంతవరకు ఇవ్వలేదు. బట్ కన్వెన్షనల్ రూల్లో మనము ఇలా ఉంటే బాగుంటుంది అనేది అయితే మనం చెప్పుకుంటూ ఉంటాం. UPSCలో ఒక స్టాండర్డ్ రూల్ కూడా ఉంటుంది, కానీ బోర్డు అయితే ఇవ్వలేదు. బట్ UPSCకి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి ఆస్పిరెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫాలో అయ్యే రూల్స్ కొన్ని ఉన్నాయి. అవి ఎప్పటి నుంచో వస్తున్నాయి, తరతరాల నుంచి. అలాగే మనకు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉండేటటువంటి వాటిల్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్ ఏంటి అని అంటే, మనం ఒక 100 మెంబర్స్లో ఉన్నప్పుడు మిగిలిన 99 మెంబర్స్ ఒకలాగా, మనం ఒకలాగా ఉండకూడదు. మనం డిఫరెంట్ అని అనుకుంటాం, తెలుగులో మాట్లాడితే తేడా. సో అందరితోటి ఈక్వల్గా ఉండాలి తప్ప మనం డిఫరెంట్గా ఉండకూడదు. బాయ్కి కొన్ని రూల్, గర్ల్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, విడివిడిగా మాట్లాడుకుంటాం. బాయ్ అయినట్లయితే డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడినప్పుడు బ్లేజర్ వేసుకుంటే ఇట్స్ రియలీ గుడ్. అట్లాని పని కట్టుకొని బ్లేజర్ వేసుకోమని చెప్పడం లేదు, వేసుకుంటే బాగుంటుంది. వేసుకుంటే కంపల్సరీగా టై పెట్టుకోవాలి. ఇన్షర్ట్ కంపల్సరీగా చేయాల్సిందే. నాకు ఇన్షర్ట్ చేయటం అంటే ఇష్టం లేదు, నేను చేయనంటే కుదరదు. ఇన్షర్ట్ కంపల్సరీ చేయాలి, బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. దీనిలో BBTTSS రూల్ అని ఉంటుంది. BB బెల్ట్, బూట్ 2 ఒకే కలర్లో ఉండాలి. TT టై అండ్ ట్రౌజర్ ఈ 2 ఒకే కలర్లో ఉండాలి. షర్ట్ అండ్ సాక్స్ ఈ 2 ఒక కలర్లో ఉండాలి. కలర్ కూడా అంత ఇంపాక్ట్ ఉంటుందా సార్? జనరల్గా మనం చూసినప్పుడు అంటే శ్రీ గారు, ఇప్పుడు నేను ఎల్లో షర్ట్ వేసుకొని వచ్చాను, గ్రీన్ ప్యాంట్ వేసుకొని వచ్చాను, రెడ్ టై పెట్టుకున్నాను, చూస్తే ఆర్డ్గా ఉంటుంది. సో మనం చూసినప్పుడు ప్లెజెంట్గా ఉండాలి, డిఫరెంట్గా కనపడకూడదు. ప్లెజెంట్గా ఉండాలి, చూసే వాళ్ళకి ప్లెజెంట్. నాకు ఎల్లో నచ్చింది, గ్రీన్ నచ్చింది అని మనం వేసుకోకూడదు, ఎదుటి వాళ్ళకి ప్లెజెంట్గా ఉండాలి. సో మనం సొసైటీలో బతుకుతున్నాము అని అంటే అందరూ బాగుండాలి, అందరూ మనల్ని గౌరవంగా చూడాలని బతుకుతున్నాం. కాబట్టి ఎదుటి వాళ్ళ కంటికి వినసొంపుగా ఉండాలి, కంటికి చూసేలాగా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలి, అది మాట్లాడుతుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం బాయ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. కొంతమంది స్పైక్ పెట్టుకొని, జెల్ పెట్టుకొని, పైకి రాసుకొని, కలర్స్ వేసేసుకొని ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటివి ఏమీ కాదు. మీరు పైకైనా దూకోవచ్చు, లేకపోతే పాపటైనా దూకోవచ్చు, బట్ ప్లెజెంట్గా ఉండాలి. అంటే స్టైలిష్ లుక్లు అట్లాంటివి ఏమీ లేకుండా నార్మల్గా ఉండాలి. కొంతమంది పోలీస్ కటింగ్ లేకపోతే ఆర్మీ కటింగ్ అని అంటాం, ఇక్కడి నుంచి మొత్తం కట్ చేసేస్తారు,
ఇక్కడ ఒక 2-3 Lines లాగా ఉంటాయి. లైన్స్ Yes. లాగా పెట్టుకుంటారు. Yes, sir. అట్లాంటి వెరైటీ ఏమి పెట్టకూడదు, నార్మల్గా ఉండాలి. నెక్స్ట్ గడ్డం క్లీన్ షేవ్ తోటి వెళ్ళాలి. కొంతమంది మీసాలు మొత్తం ఇట్లా తిప్పేసేసి సంపంగి నూనె రాసుకొని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి ఏమి చేయకుండా నార్మల్గా వెళ్ళాలి. క్లీన్ షేవ్ ఉండాలి, నీట్ హెయిర్ కట్ ఉండాలి. సో మీరు హాఫ్ హ్యాండ్స్ అయినా వేసుకోవచ్చు, ఫుల్ హ్యాండ్స్ అయినా వేసుకోవచ్చు. ఫుల్ హ్యాండ్స్ ఈజ్ ప్రిఫరబుల్. ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే కంపల్సరీగా కఫ్స్ పెట్టుకోవాలి, బటన్స్ పెట్టుకోవాలి. సో కొంతమంది జనరల్గా మనం రోడ్ మీద కూడా చూస్తూ ఉంటాము, ఇక్కడి నుంచి ఒక 4 బటన్లు వదిలేసి కింద 1-2 బటన్లు పెట్టుకుని ఉంటారు. అది బయట స్టైలిష్గా ఉంటుంది, కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అలా ఉండకూడదు, మొత్తం అన్నీ పెట్టుకోవాలి. సో బటన్స్ అన్నీ పెట్టుకోవాలి. టై పెట్టుకున్నట్లయితే కనుక ఈ బటన్ కూడా పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళకి చూసినప్పుడు ప్లెజెంట్గా ఉండేటటువంటి రూల్స్ అన్నమాట ఇవన్నీ. షూ వేసుకుని వెళ్తున్నాము, షూ వెళ్తున్నప్పుడు కొంచెం నీట్గా పాలిష్ చేసుకొని వెళ్ళాలి. అంటే దాని నిండా మట్టి బురద ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, చూసేటప్పుడు ఆడ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ ప్యానెల్లో మనిషి ఒక 20-25 అడుగులు దూరంలో నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చే విధంగానే ఉంటుంది. సో మనం అనుకుంటాము డోర్ ఓపెన్ చేసి వచ్చి టక్కన కూర్చోవటమే కదా, మన ముందు ఒక టేబుల్ ఉంటుంది, మన బాడీ నుంచి లోయర్ పార్ట్ కనపడదు కదా అని అనుకుంటాం. మనం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్యానెల్ మెంబర్స్ అబ్జర్వ్ చేస్తారండి. మనం వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మెంబర్ వచ్చే లోపు ఈ ప్యానెల్ లో ఉన్నటువంటి 5 ముందు ఇంటర్వ్యూ చేసినటువంటి క్యాండిడేట్ ఎలా ఉన్నాడు ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేసుకొని మార్కులు వేస్తారు. కాబట్టి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు డెఫినెట్గా అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఇవన్నీ రూల్లో లేవు, బట్ ప్లెజెంట్గా ఉంటే బాగుంటుంది అనేది ఇవి బాయ్స్కి ఇచ్చేటటువంటి అబ్జర్వేషన్స్. గ్రేట్ సార్. అండ్ చాలా మైన్యూట్ డీటెయిల్సే అయినప్పటికీ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ అమ్మాయికైనా అబ్బాయికైనా ఈ రోజుల్లో ప్రాపర్గా ఎలా వెళ్ళాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి అండ్ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు అన్నది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ వాటిని ఫేస్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో డ్రెస్సింగ్ కోడ్ నుంచి, హెయిర్ స్టైల్ నుంచి అండ్ మాట్లాడే విధానం నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా అవసరం అండ్ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో. చూస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మీ ఒపీనియన్ కింద కమెంట్లో మాకు టైప్ చేయండి. వాటికి సంబంధించి రిలేటెడ్గా ఎపిసోడ్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. సార్ ఇంకా ఎవరికైనా కూడా అంటే సబ్జెక్ట్కి సంబంధించిందే కావచ్చు, లేదా శ్రీధర్ సిసిలో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఏ కోర్స్ చేస్తే నాకు బాగుంటుంది, కెరియర్ గైడెన్స్కి సంబంధించి ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి మా ఆఫ్లైన్ సెంటర్స్కి డైరెక్ట్గా వెళ్ళి డీటెయిల్స్ తీసుకోవచ్చండి. ఇన్ కేస్ రాలేకపోతున్నాము అని అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి శ్రీధర్ సిసి టీమ్ని రీచ్ అవ్వచ్చు. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే కాల్స్ చేస్తారో వాళ్ళందరికీ మేము ప్రాపర్ గైడెన్స్ అయితే ఇస్తాము. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.